సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, శ్రీవారి చేతిలో ఉన్న ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎవరైతే తాకుతారో ఆ రాత్రికే స్వామివారు వారి కలలో కనిపించి కష్టాలన్నింటినీ తీర్చేస్తారట తల్లి. తప్పకుండా తాకు. ఒక్కసారి ఆ లడ్డు వైపు చూడు, ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడు, ఎంత నోరు ఊరుతోందో చూడు. స్వామివారి శక్తి అంతా కూడా ఆ లడ్డూలోనే కలిసిపోయి ఉంది చూడు. ఒక్కసారి చూడు. ఎందుకో తెలుసా? స్వామివారు ఈరోజు తన ప్రసాదమైన లడ్డూతో ఎందుకు వచ్చారో తెలుసా? నువ్వు చివరిసారిగా తిరుమల వెళ్ళినప్పుడు నీ కష్టాలను కన్నీళ్లను తీర్చమని స్వామివారిని అడిగావట. అక్కడ ఎంతో కుమిలిపోయావట. నీ బాధను చూసి స్వామివారి మనసే కలత చెందిందట. అయితే అక్కడ నుంచి వచ్చేటప్పుడు తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని నువ్వు తినలేకపోయావట. ఎందుకంటే అక్కడ ఉన్న భక్తులందరికీ పనిచేసావట. నీ ఇంటి దగ్గర ఉన్న భక్తులందరికీ పనిచేసావట. నువ్వు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని కొద్దిగా తీసుకుంటే ఎవరు ఆ సమయానికి వచ్చారు అని తిరుమల వెళ్ళాము, స్వామివారి దర్శనం చేసుకున్నాము అంటూ స్వామివారి ప్రసాదాన్ని వారికి ఇచ్చేసావట. నువ్వు తినలేకపోయావట. అందుకే నీ కష్టాలు తీరలేదట. అందుకోసమనే స్వామివారు స్వయంగా తన లడ్డూని తీసుకుని ఈ రోజు వచ్చారు. బిడ్డ, ఈ లడ్డూని తాకు తల్లి, ఈ రాత్రి నీ కలలో వచ్చి నీ కష్టాలను తీర్చేస్తాను అంటున్నారు తల్లి స్వామివారు. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకు. నీ తలరాత మార్చే లడ్డు, నీ అదృష్టాన్ని మార్చే లడ్డు ఇది. అంతేకాదు, స్వామివారితో పాటు నీ పితృదేవతలు కూడా వచ్చి బంగారానికి సంబంధించిన రహస్యం కూడా చెబుతారంట బిడ్డ. అయితే ఈ రోజు నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగలబోతోంది. వదులుకోకు. సాక్షాత్తు ఏడుకొండల వాడు 7 కొండలు దిగి నీ కోసం వచ్చాడు. ఇది మామూలు విషయం కాదు. జాగ్రత్త. స్వామివారి ఆశీర్వాదాన్ని అందుకో, ఆగ్రహాన్ని అందుకోకు, స్వామివారి కోపానికి గురికాకు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఈ వీడియోని ప్రతి ఒక్క సాయి భక్తులకి అలాగే తిరుమలేశ్వర భక్తులకి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా, ఎవరికి చెప్పుకోలేక ఊపిరి సలపని దిక్కుతోచిన సమస్యలు చిక్కుకుని ఉన్నా, కట్టుకున్న భర్తకి, కట్టుకున్న భార్యకి, కన్న బిడ్డలకి చెప్పుకోలేని స్థితిలో ఉంటే కూడా ఈ గురువు గారికి చెప్పండి చాలు, మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. మీరు ఫోన్ ద్వారానే చెప్తే చాలు, వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా చెప్తే దానికి తగ్గ పూజలు చేసి మిమ్మల్ని అతి తక్కువ సమయంలో బయటపడేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజు నీకు రాబోతున్న కళ మామూలు కళ కాదు. నీ జీవితాన్ని, నీ తలరాతని మార్చేటటువంటి ఒక కళ, నీ కష్టాలని తీర్చే కళ, నీ కన్నీళ్లను దూరం చేసే కళ, నీకు అదృష్ట యోగం పట్టేలాగా చేసేలాంటి కళ. సాక్షాత్తు శ్రీవారు నీ కలలో కనిపించబోతున్నారు. నీ పితృదేవతలు నీ కలలో కనిపించబోతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. అసలు విషయం ఏంటో తెలుసుకో తల్లి. ప్రతిరోజు కూడా నీకు ఎన్నో కళలు వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. మనిషికి నిద్ర అంత అవసరం. నిద్ర మనిషికి ప్రతిరోజు వచ్చేటటువంటి ఒక విషయం. అవునా తల్లి? నా సృష్టిలో ప్రతి మనిషి కూడా నిద్రపోతాడు, ప్రతి ప్రాణి కూడా నిద్రపోతుంది. ఆ నిద్రలో నీ దేహం ఏం చేస్తుందో తెలుసా? జీవాత్మ ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో లోకాలకు వెళుతుంది.
ఎంతో మంది దేవుళ్ళతో మాట్లాడుతుంది, ఎంతో మంది దేవుళ్ళని దర్శనం చేసుకుంటుంది, నీ పితృదేవతల ఆశీర్వాదం తీసుకుంటుంది, రాబోయే ప్రమాదాలను ముందే పసిగడుతుంది. నీ జీవాత్మ చేసే ఈ ప్రయాణమే కళ. కళలు అందరికీ వస్తాయి, కానీ కొన్ని కళలు మాత్రమే జీవితాన్ని మార్చేటటువంటి కళలు ఉంటాయి. కానీ కొన్ని కళలు సాక్షాత్తు ఆ పరమాత్మ పంపే రహస్య సందేశాలు. బిడ్డ, నేనున్నాను, నీ కష్టాలు తీరిపోతున్నాయి. వెంకటేశ్వరుడు నీకు మాట ఇచ్చేశాడు. ఎందుకంటే సాక్షాత్తు నీ కష్టాలను కన్నీళ్లను చూశాడు. అందుకే అంటున్నాడు, ఒక ప్రత్యేకమైన కళ రూపంలో నీతో మాట్లాడబోతున్నాను అని. అలాంటి కళ వచ్చినప్పుడు భూమి ఆకాశాలు ఏకమైన నీ ప్రాణం మీదకి వచ్చినా సరే ఆ కళల గురించి నీ కన్న తల్లికి కానీ, కట్టుకున్న భర్తకు కానీ, భార్యకు కానీ, ప్రాణ స్నేహితుడికి కానీ చెప్పకూడదు. చెబితే ఆ క్షణమే ఆ కళలో వెంకటేశ్వరుడు నీకు ఇచ్చిన అదృష్టం, ఆ వరం బూడిదైపోతాయి తల్లి. ఇది ఆ వెంకటేశ్వరుడి ఆజ్ఞ ఉంటేనే నువ్వు వినగలుగుతావు. వెంకటేశ్వరుడి ఆజ్ఞ లేని వాళ్ళు ఈ రహస్యాన్ని వినలేరు, వారి చెవును కూడా పడదు. కాబట్టి ఇలాంటి రహస్యాలు నీ పెడచెవున పెట్టకో, జాగ్రత్తగా విను. నువ్వు ఈ మాటలు ఈ క్షణం వింటున్నావు అంటే అర్థం చేసుకో, నీ జీవితం మారబోతోంది, ఒక అద్భుతం జరగబోతోంది. ఈ నిజాన్ని తెలుసుకునే అర్హత నీకు సాక్షాత్తు వెంకటేశ్వరుడు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ ఒక్క నిమిషం తల్లి, ఒక తండ్రిగా, ఒక గురువుగా, నీ మేలు కోరేవాడిగా, నీ సాయిగా చెబుతున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకునే ముందు కాసింత ఓపికతో ఉండాలి. ఏమాత్రం కంగారు పడకుండా, అవసరపడకుండా కాసేపు ఎదురు చూస్తేనే ఆ విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే నీ జీవితం బాగుపడాలి, నీ కష్టాలు తీరాలి. అది ఎప్పుడు నేను కోరుకుంటున్నా, నువ్వు కోరేది కూడా అదే కదా. కాబట్టి ఆ వెంకటేశ్వరుడు సాక్షిగా చెబుతున్నా తల్లి, ఈరోజు కాసింత ఓపిగ్గా ఉండక తప్పదు. నువ్వు ఏమాత్రం తొందరపడినా నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే పక్కకి తోసేసిన దాన్ని అవుతావు. జాగ్రత్త. అందుకే ఒక తండ్రిగా, గురువుగా మరీ హెచ్చరిస్తున్నాను తల్లి. ఎందుకో తెలుసా, నేను నీకు ఈ జన్మకు సరిపోయే రహస్యాన్ని చెప్పబోతున్న తల్లి. మనసు ఒక సముద్రం లాంటిది. పగలంతా పడే కష్టాలు, అప్పుల బాధలు, బంధువుల అవమానాలు, కన్నీళ్లు, ఇవన్నీ నీ మనసులో అలల్లా ఎగిసిపడుతూనే ఉంటాయి కదా. ఎవరు చూడరు అని దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చిన రాత్రులు ఎన్నో నీకు గుర్తున్నాయి కదా. నువ్వు పడుకున్నాక ఆ కన్నీళ్ల వేడికి కరిగిపోయి ఆ వెంకటేశ్వరుడే నీ దగ్గరికి వస్తున్నాడు తల్లి. అయితే ప్రతి మనిషికి 4 జాముల్లో కళలు వస్తాయి తల్లి. మొదటి జాములో వచ్చే కళ 1 సంవత్సరానికి, రెండవ జాములో వచ్చే కళ 6 నెలలకి, మూడవ జాములో వచ్చే కళ 1 నెలకి, తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే కళ కేవలం 10 రోజుల్లోనే నిజమవుతాయి తల్లి. కానీ ఏ కళలు ఎవరికి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు చెప్తాను విను. నువ్వు ఒక గింజను భూమిలో పాతినప్పుడు అది మొలకెత్తాలి అంటే చీకటిలో మట్టి పొత్తిళ్లలో గుప్తంగా ఉండాలి. ప్రతిరోజు ఆ గింజను నువ్వు తవ్వి బయటకు తీసి అందరికీ చూపిస్తావా? ఇది నేను నాటిన గింజ, నేను నాటిన విత్తనం అంటూ కాదు కదా. అది మొలకెత్తకుండా కుళ్ళిపోయి చచ్చిపోతుంది. అదృష్టం కూడా అంతే తల్లి. వెంకటేశ్వరుడు నీకు ఇచ్చిన వరాన్ని నలుగురికి కూడా డబ్బా కొట్టి చెప్పకు. ఎందుకంటే ఎదుటివారి నరఘోష, వారి అసూయ ఆ వరాన్ని కాల్చి బూడిద చేస్తాయి. అందుకే ప్రాణం పోయినా సరే నీకు వచ్చిన కళ గురించి ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా ఈ 5 కళలు నీకు వస్తే పెదవి దాటి బయటకు రాకూడదు. మొదటి కళ ఇష్టదైవం లేదా ఇష్ట దేవతామూర్తుల దర్శనం. చాలాసార్లు తెల్లవారుజామున నీకు ఒక అద్భుతమైన కళ వస్తుంది. గమనించు. కళలో నువ్వు ఏదో గుడికి వెళ్తావు, అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. సాక్షాత్తు నువ్వు నమ్మే ఆ వెంకటేశ్వరుడు స్వామి లేదా పరమశివుడు, ఆ అమ్మవారు నీ కళ్ళ ముందుకు వస్తారు. నీ వైపు చూసి నవ్వుతారు, లేదా నీ తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు. ఈరోజు అలానే వెంకటేశ్వరుడు కూడా నీ కళలోకి రాబోతున్నాడు. ఆ కళ రాగానే నీ దేహమంతా ఒక విద్యుత్ ప్రవహించినట్లు పొలకించిపోతుంది. నీ భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. అది కేవలం కళ కాదు తల్లి. వెంకటేశ్వరుడు నీలో సాక్షాత్కారం. నీ కష్టాలకు నేను చూస్తున్నాను అంటున్నాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ భారాన్ని నేను మోస్తా అని నీకు ఆ పరమాత్మ నీకు ఇచ్చిన అభయహస్తం. కానీ నీ పిచ్చి బుద్ధి ఏం చేస్తుందంటే పొద్దున్నే లేవగానే ఆ ఆనందాన్ని ఆపుకోలేక పక్కింటి వాళ్లకు, స్నేహితుడికో, బంధువులకు ఫోన్ చేసి, ఏమండి నాకు ఈ రోజు కల్లో ఈ దేవుడు కనిపించాడు అని గొప్పగా చెప్పేసుకుంటావు. అలా చెప్పిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా?
విన్నవాళ్ళు నీ ముందు అలాగా చాలా సంతోషం అంటారు. కానీ వాళ్ళ మనసులో వీడికి దేవుడు కనిపించటం ఏంటి? ఈయనేమన్నా పెద్ద గొప్ప పనులు చేశాడా? నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, మరి నాకెందుకు రాలేదు కలలో దేవుడు అనే భయంకరమైన అసూయ పుడుతుంది వాళ్ళల్లో. ఆ అసూయకు బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆపగలదు. దాన్ని దృష్టి దోషం లేదా నరఘోష అంటారు తల్లి. నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ నీ కలకు ఉన్న పాజిటివ్ ఎనర్జీని చంపేస్తుంది. వెంకటేశ్వరుడు నీకు ఇవ్వాలనుకున్న ఆ అదృష్టం అక్కడితో ఆగిపోతుంది. అందుకే కలలో దేవుడు కనిపిస్తే ఆ రోజంతా మౌనంగా ఉండి నీ మనసులోనే ఆ దేవుడికి నమస్కరించుకో. ఆ అదృష్టాన్ని గుప్తంగా దాచుకో. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. రెండవ కళ, పితృదేవతలు వచ్చి ఏదైనా ఇవ్వటం అంటే నిన్ను ప్రాణంగా పెంచుకున్న నీ తల్లిదండ్రులు లేదా తాతయ్య నాన్నమ్మ వాళ్ళు కాలం చేసినప్పుడు నువ్వు ఎంత గుండె పగిలేలా ఏడ్చావో ఆ దేవుడికి తెలుసు. వాళ్ళు లేరు అన్న లోటు నిన్ను ప్రతి పండగకు కూడా ప్రతి కష్టంలోనూ వేధిస్తూనే ఉంటుంది. నాన్న ఉంటే బాగుండేది, అమ్మ ఉంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు అని కుమిలిపోయిన క్షణాలు కూడా ఆ స్వప్నలోకంలో ఉన్న వాళ్ళకి చేరుతాయి తల్లి. అలాంటి పితృదేవతలు ఒక్కసారి నీ కలలోకి వస్తారు. వచ్చి ఏడుస్తూనో కోపంతోనో ఉండరు. చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు. నీకు కలలో ఏదో తీపి పదార్థం కానీ పళ్ళు కానీ లేదా బంగారు నాణ్యం కానీ ఇస్తున్నట్లు కల వస్తుంది. వారిని నువ్వు కలలో చూడగానే చిన్న పిల్లాడిలా వాళ్ళ ఒడిలో వాలిపోతావు. కల నుంచి మెలకువ రాగానే నిజంగా వాళ్ళు నీ పక్కన ఉన్నారేమో అని నీ చేతులు గాలిలో వెతుకుతాయి. మంచం మీద లేచి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటావు. చాలా మంది కలలో చనిపోయిన వారు వస్తే భయపడతారు, ఏదో కీడు జరుగుతుంది అనుకుంటారు. కానీ అలా జరగదు తల్లే. పితృదేవతలు నీ కలలోకి వచ్చి ఏదైనా ఇస్తే నీ ఎంట ఉన్నటువంటి దరిద్రము, అప్పుల బాధలు, వాస్తు దోషాలు, పితృదోషాలు పటాపంచలు అయిపోయి నిన్ను ఆశీర్వదిస్తున్నారని అర్థం. పితృలోకం నుంచి నీకు రక్షా కవచాన్ని ఇవ్వటానికి వచ్చారని అర్థం. త్వరలో నీకు ధనలాభం కలగబోతోంది. నీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవబోతున్నాయి అని సంకేతం. కానీ ఈ విషయం కూడా నువ్వెవ్వరికీ చెప్పకు. మా తాతయ్య కలలో వచ్చాడు, మా అమ్మమ్మ కలలో వచ్చింది అని ఎవరికైనా చెబితే వాళ్ళు అమ్మో చనిపోయిన వాళ్ళు కలలో వస్తే ప్రమాదం, ఏదైనా శాంతి చేయించు అంటూ నీ మనసులో భయాన్ని నింపుతారు. ఎప్పుడైతే నీ మనసులో భయం ప్రవేశించిందో ఆ పితృదేవతల ఆశీర్వాదం నీకు అందకుండా పోతుంది. నీపై వాళ్లకు ఉన్న ఆ ప్రేమను గుండెల్లోని భద్రంగా దాచుకో. వాళ్ళ పేరిట మరుసటి రోజు ఒక పేదవాడికి అన్నం దానం చెయ్యి, లేదా మూగజీవులకి ఆహారం పెట్టు. అంతేకాని ఆ కళ గురించి ఊరంతా దండోర వెయ్యకు తల్లి. మూడవ కళ, స్వంత మరణం లేదా భయంకరమైన ప్రమాదం అంటే ఇక్కడ వణికిపోతావు, గజగజలాడిపోతావు. ఇది చాలా ముఖ్యమైనది తల్లి, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా నీకు చాలా భయంకరమైన కళ వచ్చిందా అంటే కళలో నిన్ను ఎవరో తరుముతున్నట్లు, నువ్వు ఒక పెద్ద లోయలో పడిపోతున్నట్లు, లేదా నువ్వు చనిపోయినట్లు, నీ శరీరాన్ని నువ్వే చూసుకుంటున్నట్లు, లేదా నీ ఇంట్లో ఏదో పెద్ద ప్రమాదం జరిగి నువ్వు విలవిల్లాడిపోతున్నట్లు ఇలాంటి కళలు వస్తే మనిషి భయంతో చెమటలు పట్టి ఉలిక్కిపడి లేస్తాడు. గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది, దాహం వేస్తుంది, కాళ్ళు వణుకుతాయి, గొంతు ఎండిపోతుంది. అలాంటి కళ రాగానే నీ మనసులో ఒక్కటే ఆలోచన, నాకు ఏదో జరగబోతోందేమో, నాకు ఏదో గండం ఉంది, నా ప్రాణాలకు ముప్పు ఉంది అని ప్రాణ భయంతో వణికిపోతావు కదా. ఉదయం లేవగానే భార్యకో స్నేహితుడికో జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పి నాకేదో జరిగిపోతుంది అంటూ నువ్వు భయపడి వాళ్లను భయపెట్టేస్తావు. కానీ ఇక్కడ ఎంత అద్భుతమైన రహస్యాన్ని చెప్పాలో తెలుసా? కలలో నీ మరణాన్ని నువ్వు చూసావు అంటే నిజ జీవితంలో నీ మీదకు రావాల్సినటువంటి ఒక అతి పెద్ద ప్రాణాంతకమైన గండం కలలోనే తీరిపోయింది అని అర్థం చేసుకో తల్లి. అవును, వెంకటేశ్వర స్వామి నీ సాయి నీ ఆయుష్ని పెంచారు అని అర్థం చేసుకో. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏమంటుందో తెలుసా? కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు అనుభవించాల్సిన ఒక పెద్ద ప్రమాదం కేవలం ఒక కళ రూపంలో వచ్చి వెళ్ళిపోయింది అంటే ఆ కళ నీకు మరణ శాసనం కాదు, నీ ఆయుర్ధానికి సంకేతం. నువ్వు ఆ కళ చూసి భయపడుతున్నావు కానీ నీకు జరగాల్సిన కీడు తొలగిపోయింది తల్లి. అలాగని నువ్వు పండుగ చేసుకో. మరి ఈ కళ ఎందుకు చెప్పకూడదు బాబా అని నువ్వు అడిగితే, ఎందుకంటే ఎవరికైనా చెబితే వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అవునా నీ టైం బాగాలేదు, ముందు ఏదో ఒకటి చెయ్యి, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా నడుపు, జాగ్రత్తగా వెళ్ళు అంటూ నీలో భయాన్ని పెంచుతారు. నీలో ఉన్న ఒక మానసికంగా ఉన్న ఆ వ్యక్తిని పదే పదే
ఊహించుకుంటూ అది నిజమవుతుందేమో అంటూ నీ మనసు, నీ మెదడు భయపడుతూనే ఉంటుంది. నువ్వు ఇలా భయపడి భయపడి భయాన్ని ఆకర్షిస్తే భయమే నీ వైపు వస్తుంది. కలలో గండం వస్తే నీ ఇష్టదైవానికి దండం పెట్టుకో. స్వామి, నా కర్మను కలలోనే అనుభవించేలా చేసిన నీ దయకు కృతజ్ఞతలు తండ్రి అంటూ వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకో. ఎవరికి ఆ కళ గురించి పెదవి విప్పి చెప్పకు. 4వ కళ పాము కాటు వేయటం లేదా నాగదర్శనం. నాగేంద్రుడు కేవలం ఒక ప్రాణి కాదు తల్లి, కుండలిని శక్తికి ప్రతీక. పరమశివుడి మెడలో ఆభరణం, శ్రీ మహావిష్ణువుకి పానుపు. చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. పాము నిన్ను తరుముతున్నట్టు కాకుండా కలలో ఒక పెద్ద పాము నీ దారిలో కనిపించి ప్రశాంతంగా వెళ్ళిపోవటం, లేదా ఒక తెల్లటి పాము శ్వేతనాగు నీకు దర్శనం ఇవ్వటం, లేదా పాము నిన్ను కాటు వేసినట్టు ఆ పాము అక్కడి నుండి అదృశ్యమైనట్టు కల వస్తే అస్సలు భయపడుకు. ఎందుకో తెలుసా? ఇది 100% శుభ సూచకమే. పాము కలలో కాటు వేస్తే నీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, నీ కుటుంబం పైన ఎవరో ప్రయోగించిన నరదృష్టి, చేతబడి లాంటి దుష్ట శక్తులు పటాపంచలైపోయానని అర్థం చేసుకో. శ్వేతనాగు దర్శనమిస్తే అష్టలక్ష్ములు నీ ఇంటికి రాబోతున్నారని సంకేతం. నీ కుండలిని శక్తి జాగృతమవుతుందని అర్థం. నువ్వు కూడా నీ తోటి వారితో పంచుకోకు. ఎందుకంటే నాగులు అత్యంత రహస్యమైన, అత్యంత గుప్తమైనది. దాన్ని పంచుకున్న క్షణం ఆ కాలసర్ప దోషం నివారణ శక్తి ఆగిపోయి మళ్ళీ కూడా నీ చుట్టూ ప్రతికూల శక్తులు చేరే అవకాశం ఉంటుంది. అలాంటి కళ వచ్చినప్పటి రోజే నువ్వు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి లేదా పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లతో అభిషేకం చేసి నీ అదృష్టాన్ని నీలోనే దాచుకో. 5వ కళ ప్రవహించే నది, గుప్త నిధి లేదా ఆకాశంలో నువ్వు ఎగురుతున్నట్లు రావటం. జీవితంలో నువ్వు అడుగడుగునా ఓడిపోతున్నావు. నా బతుకు ఇంతేనా బాబా అంటూ నాకు సాయం చేసేవాళ్ళు లేరా తండ్రి అంటూ, నా కష్టానికి ప్రతిఫలం ఇదేనా అంటూ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఎలాంటి కళ వస్తుంది? కళలో నువ్వు ఒక స్వచ్ఛమైన నీరు పారుతున్న నదిని చూస్తావు, లేదా ఆకాశంలో పక్షుల్లాగా తేలికగా ఎగురుతున్నట్టు, లేదా ఎక్కడో భూమిలో దాగి ఉన్న బంగారు నాణ్యాలు నిధి నీకు దొరికినట్లు కళ వస్తే రాసి పెట్టుకో తల్లి. నీ జీవితంలో దారిద్ర్యం అంతమైపోయే గడియలు వచ్చేసాయి. ప్రవహించే నది నీ పాపాలను కడిగేస్తోంది. ఆకాశంలో ఎగరటం అంటే నువ్వు సమాజంలో ఉన్నత స్థాయికి, గొప్ప కీర్తి ప్రతిష్టలకు వెళ్ళబోతున్నావు అనడానికి సంకేతం. గుప్త నిధి దొరకటం అంటే వ్యాపారంలో నువ్వు ఊహించిన ధనలాభం రాబోతోంది. దీన్ని ఎందుకు చెప్పకూడదో తెలుసా? సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, నీ ఏడుపు చూసి జాలి పడే వాళ్ళు 100 మంది ఉంటే, నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. నీకు అదృష్టం పట్టింది అని, నీకు ధనలాభం రాబోతోంది అని నీకు కలలో దేవుడు ఇస్తే, వెంకటేశ్వర స్వామి నీకు అలాంటి సూచన ఇస్తే, నువ్వు బంధువులకు చెబితే వాళ్ళు పైకి నవ్వుతూనే ఉంటారు. తర్వాత వీడికి ఎక్కడో బాగా అదృష్టం కలిసొచ్చింది అనుకుంటారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. వాళ్ళ ఏడుపులో వాళ్ళ కన్ను నీ మీద పడితే ఎంతటి పెద్ద నిధి అయినా మట్టయిపోతుంది. ఎంతో ఎత్తుకు ఎగరాల్సిన నీ రెక్కలు తెగిలిన పక్షిలా కింద పడిపోతాయి. కనుక సింహాసనమును సునకమున కూర్చుండబెట్ట అన్నట్టు నీ అదృష్టాన్ని ఇక్కడ నీ నాలుక దురద వల్ల ఆ అదృష్టాన్ని నువ్వే చేజేతులారా నాశనం చేసుకోవద్దు తల్లి. ఏ కళ వచ్చినా గుప్తంగా దాచుకో. సృష్టిలో ఏది విలువైనదో దానికి ఎప్పుడూ కూడా రక్షణ కవచం ఉంటుంది. బంగారం భూమి అడుగున దాగి ఉంటుంది, ఎవరికీ కనిపించదు. ముత్యం సముద్రపు అడుగున ఆల్చిప్పలో దాగి ఉంటుంది, ఎవ్వరికీ కనిపించదు. బిడ్డ తల్లి గర్భంలో దాగి ఉంటాడు, ఎవ్వరికీ కనిపించడు. అలాగే నీకు ఆ వెంకటేశ్వరుడు ఇచ్చే వరం కూడా నీ మనసు పొరల్లో గుప్తంగా, అత్యంత రహస్యంగా దాచుకోకుండా ఉండకు. రహస్యంగా దాచుకో. ఏ రోజైతే నువ్వు దాన్ని అందరి ముందు ప్రదర్శనకు పెడతావో ఆ రోజే దానికి ఉన్న పవిత్రత, శక్తి రెండూ నశించిపోతాయి బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. ఒక గొప్ప పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పని పూర్తవ్వక ముందే అందరికీ చెప్పేస్తే నీ మెదడులో ఎలా ఉంటుంది? పని జరిగిపోయింది అన్నంత సంతృప్తినిచ్చేస్తుంది. దాంతో ఇక నువ్వు ఆ పని మీద అంతగా శ్రద్ధ పెట్టలేవు, నిర్లక్ష్యం చేస్తావు. అది ఎవరితో చెప్పుకోనప్పుడు నేను చెయ్యాలి, ఇంకా నా పని జరగలేదు అంటూ దానికోసం శ్రమ పడుతూనే ఉంటావు. అలానే నీకు వెంకటేశ్వరుడు పంపివ్వబోతున్న కళ కూడా నీ ఎనర్జీని, నీ మాటల ద్వారా నువ్వు వృధా చెయ్యకు. ఆ శక్తి అంతా నీ లోపల దాచుకో. నీ చక్రాల లోపల నిక్షిప్తమై ఉండాలి. అప్పుడే ఆ కళ నిజమవుతుంది. అందుకే అంటారు, కళలు పంచుకునే కొద్దీ కరిగిపోతాయి అని.
ఎప్పుడైనా ఇలాంటి దైవిక కళలు నీకు వస్తే గనక ఉదయాన్నే లేచి 2 చేతులు జోడించి పరమాత్మను తలుచుకో. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్లకి, అవమానాలకి ఆ దేవుడు ఇస్తున్న కానుక ఇది అని దాన్ని నువ్వు అక్కున చేర్చుకోవటం నేర్చుకో. నీ కర్మఫలం పండింది అనుకో, అంతేకాని ఎవరికీ చెప్పుకోకు. ఇంత దూరం కూడా నువ్వు ఈ మాటలు వింటున్నావు, ఈ సందేశం విన్నావు అంటే ఖచ్చితంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నీ పక్కన ఉండి ఇక్కడి వరకు నిన్ను నడిపించుకొచ్చాడు బిడ్డ. ఈ వీడియో చివరి దాకా నడిపించుకువచ్చాడు. ఈ రాత్రికి స్వామివారు నీ కలలో రాబోతున్నారు. మనస్ఫూర్తిగా స్వామివారి చేతిలో ఉన్న లడ్డూని నమస్కరించుకొని మరొక్కసారి తాకు తల్లి. స్వామివారు వచ్చి నీ కష్టాలను, కన్నీళ్లను దూరం చేసి నీకు అదృష్టాన్ని ప్రసాదించి వెళ్తారు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.